పేరుకే పెద్ద పెద్ద హాస్పిటల్స్. కానీ జరిగేదంతా కూడా చాలా దారుణాలు. అక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరొచ్చేసి జయా చౌదరి. ఈమెకు రీసెంట్ గానే డెలివరీ అయితే అవుతుంది. సో, డెలివరీ అయిన తర్వాత బాబు పుట్టిన తర్వాత కుటుంబం అంతా కూడా సంతోషిస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఆ సంతోషము కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇంకొక భయంకరమైన నిజమైతే తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే, సో, జయా చౌదరి ఈమెకి డెలివరీ అయిన తర్వాత సో, సి సెక్షన్ జరిగినప్పుడు 4 గోడల మధ్యనే ఈమెకి సి సెక్షన్ అయితే జరుగుతుంది. నర్స్, డాక్టర్ అలాగే పేషెంట్‌కి అయితే డెలివరీ చేసేస్తారు. సో, డాక్టర్స్ ఈమెకి డెలివరీ చేసేటప్పుడు ఏదైతే డాక్టర్స్‌కి హ్యాండ్స్‌కి గ్లౌజ్ ఉంటుందో, ఆ గ్లౌజ్ అనేది ఈమెకి కడుపులోనే ఉండిపోతుంది. దాంట్లో డాక్టర్స్‌కి తెలియకుండానే కుట్లయితే వేసేస్తారు. సో, నార్మల్‌గా వారం తర్వాత ఆమె ఇంటికైతే వెళ్ళిపోతుంది. చిన్నగా స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్‌గానే కుట్లుకి పెయిన్ వస్తుందని మళ్ళీ పంపించేస్తారు. 2 డేస్ తర్వాత మళ్ళీ ఈమెకి స్టమక్ పెయిన్ అనేది భయంకరంగా స్టార్ట్ అవుతుంది. దాంతో ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా రిస్క్ తీసుకోకుండగా అహ్మదాబాద్‌లోని చాలా పెద్ద హాస్పిటల్‌లో తీసుకెళ్లి ఈమెకి మొత్తం చెకప్ చేపించగా భయంకరమైన నిజమైతే బయటపడుతుంది. ఆ మొత్తం కడుపంతా కూడా పాయిజన్ అయితే అయిపోయి ఉంటుంది. ఆ గ్లౌస్ కారణంగా. ఎంత దారుణం చూడండి. ఆ క్లాత్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఆ మహిళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ పాపం ఎవరిది? ఒక నెగ్లిజెన్సీ వల్ల ఆ గ్లౌజ్ కడుపులోనే ఉండిపోయింది.